నమస్కారం. ఎంఆర్న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు వెల్ఫేర్లు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం 5వ రోజు కావలి పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు వెల్ఫేర్లు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి కోర్టు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అంగన్వాడీ కార్యకర్తలను వెల్ఫేర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే వారికి కనీస వేతనంగా 26,000 రూపాయల వరకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా అన్ని వసతులు కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వారికి వెంటనే జీవోను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, అయితే అంగన్వాడీ కార్యకర్తలకు వెల్ఫేర్లకు కూడా వారు ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి వారి కనీస వేతనం పెంచి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వెల్ఫేర్లు తదితరులు పాల్గొన్నారు. మేము ఇది 5వ రోజు మేము సమ్మె చేస్తూ ఉన్నాము. ఈ సమ్మెలో భాగంగా ఇప్పటి వరకు మేము కోరిన కోరికలన్నీ కూడా తీర్చాలని, జగనన్న దృష్టికి తీసుకెళ్లాలని, మా కోరికలన్నీ కూడా తీర్చినట్లయితే ఈ విధంగా మేము రోడ్డు మీద పడేవాళ్ళం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా అప్పటి నుంచి 75 జీతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము ఈ సమ్మెలు చేస్తూనే మేము ప్రభుత్వాలని అడుగుతూనే ఉన్నాము. వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. కానీ ఒకసారి మమ్మల్ని చూడమని కూడా మేము జగనాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఏదో వస్తాడు జగనన్న తీరుస్తాడన్న ఆలోచనతోనే మేము ఇన్ని రోజులు ఎదురు చూసాము. కానీ మాకు ఎలాంటి జాబ్ రాలేదు. మేము తీసుకుంటున్న జీతానికి మరి మా కుటుంబాలు జరగాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మేమందరం కూడా న్యాయంగానే కోరుకుంటూ ఉన్నాం. 26,000 కనీస వేతనం ఇవ్వాలని, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మరియు మీరు సీఎంగా మా ఎడగా మీరు ఏం చేస్తారో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పక ఈ 5 రోజులు సమ్మెను గుర్తించి న్యాయంగా మాకు సహాయం చేయమని మిమ్మల్ని వినయంతో వేడుకుంటున్నాం. రాష్ట్ర పిలుపు మేరకు అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిఓ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ఈరోజు 5వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 4.5 సంవత్సరాల పరిపాలనలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలని పరిష్కరించాలా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పెడచెవిన పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించినటువంటి సందర్భం లేదు. పనికి తగినటువంటి వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, అలాగే వాళ్ళ సర్వీసు వయసు 60 సంవత్సరాలకి పెంచాలా. ప్రభుత్వం 62 సంవత్సరాలు చెప్తా ఉంది. 62 సంవత్సరాల సర్వీస్ వయసు పెంచాలని చెప్పి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ అనేక డిమాండ్లు ఈరోజు వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పరిష్కరించినటువంటి సందర్భమే లేదు. పరిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద పని భారాన్ని పెంచి ఫోన్ యాప్ల ద్వారా 15 రకాల యాప్లు చేయాలని చెప్పి పని ఒత్తిడి, పని భారాన్ని పెంచినందువల్ల అంగన్వాడీ టీచర్లు ఈరోజు మనోవేదనకి గురయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 3 సార్లు చర్చలకు పిలిచింది. ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు అంగన్వాడీ సిఐటి నాయకుల్ని చర్చలకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వం మరీ దారుణంగా చెప్తా ఉంది. మేము ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మేము వాళ్ళకి జీతాలు ఎక్కువ పెంచలేము, పని మాత్రం చేయాలా అని చెప్తా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పి మరి అధికారంలోకి వచ్చారా? ఈ మాట చెప్పి అధికారంలోకి రాలేదు కదా. మీకందరికీ నవరత్నాల పాలన అందిస్తానన్నాడు, అక్క చెల్లెళ్ళ పాలన అందిస్తానని చెప్పాడు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాగోగులు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించినటువంటి పరిస్థితి కనపడట్లేదు.
ఇప్పటికైనా 5వ రోజుకు చేరినటువంటి సమ్మె సజావుగా అనేక పార్టీలు ఈరోజు అనేక ప్రజా సంఘాలు వీళ్ళ న్యాయమైన సమ్మెకు మద్దతును తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా, వాళ్ళ అంగన్వాడీ అండ్ హెల్పర్ల డిమాండ్లు అన్నింటినీ కూడా పరిష్కరించాలా అని ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పరిష్కరించేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మరి అంగన్వాడీ సెంటర్లకి వాళ్ళ సామాన్లన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని సెంటర్లకు తాళాలు వేసుకొని సమ్మెలో పాల్గొని ఉంటే టీచర్లు అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టించినటువంటిది ఈ ప్రభుత్వం. మరి మామూలుగా తాళాలు పగలగొడితే చట్ట ప్రకారం నేరం అని చెబుతుంది కదా, పోలీసులు కేసు కడుతున్నారు కదా. మరి ఆ సామాన్లకు భద్రత ఎవరు? ఈ రోజు అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి ఆ సామాన్లు ఏం తగ్గినా, ఏం భద్రత లేకపోయినా అంగన్వాడీ టీచర్లకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉన్నాం. మీరు పగలగొట్టినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పగలగొట్టినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, అధికారులైనా, సచివాలయం ఉద్యోగులైనా, వాలంటీర్లైనా వాస్తవంగా పగలగొట్టి ఆ సామాన్లను కానీ చిందరబందరు చేసి ఉంటే ఆ సామాన్లకు భద్రత లేకపోతే వాళ్లే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సమ్మె కొనసాగుతుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.